ఇదిగో తెలుగులో కథ. ఇద్దరు స్నేహితులు, సర్పంచ్ ఎన్నిక కథ. రాము శ్యామ్ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. ఒకే పాఠశాలలో చదివారు, ఒకే చెరువులో ఈత కొట్టారు. కాలం మారినా వారి స్నేహం మాత్రం అలాగే నిలిచింది. ఒక సంవత్సరం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. గ్రామంలో రోడ్లు బాగోలేవు, తాగునీటి సమస్య ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు. అందుకే ఈసారి మంచి నాయకుడు రావాలని గ్రామస్తులు కోరుకున్నారు. గ్రామ పెద్దల సూచనతో రాము శ్యామ్ ఇద్దరూ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి అసలు పరీక్ష మొదలైంది. రాము అన్నాడు, శ్యామ్, మన స్నేహమే, కాని ఎన్నికల్లో నేను వెనక్కి తగ్గను. శ్యామ్ నవ్వుతూ, నేను అలాగే, కాని ఒక మాట, గ్రామం కోసం అబద్ధాలు చెప్పం, శత్రుత్వం పెంచుకోం. ప్రచారం మొదలైంది. రాము విద్యా ఉపాధి గురించి మాట్లాడాడు. శ్యామ్ నీరు, రోడ్లు, ఆరోగ్యం మీద దృష్టి పెట్టాడు. గ్రామం 2 వర్గాలైంది. కాని ఇద్దరూ ఒకరిపై ఒకరు చెడ్డ మాటలు మాట్లాడలేదు. ఇది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎన్నికల రోజు వచ్చింది. ఓట్ల లెక్కింపు జరిగింది. శ్యామ్ 2 ఓట్ల తేడాతో గెలిచాడు. రాము కోపపడతాడని అందరూ అనుకున్నారు. కాని రాము ముందుకు వెళ్లి శ్యామ్కు చేతులు కలిపి, నువ్వు ఈరోజు సర్పంచ్ అయ్యావు, కాని నువ్వు నా స్నేహితుడివే అన్నాడు. శ్యామ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ గెలుపు నాది మాత్రమే కాదు, మన ఇద్దరి ఆలోచనల గెలుపు. గ్రామం కోసం నువ్వు నాతో కలిసి పనిచెయ్యాలి అన్నాడు. ఆ రోజు గ్రామం ఒక విషయం నేర్చుకుంది. ఎన్నికలు గెలవచ్చు, కాని స్నేహం మరియు నిజాయితీనే అసలైన గెలుపు. మీకు కావాలంటే దీన్ని పిల్లర కథలా, నాటకం, స్కిట్గా లేదా మరింత